2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. తులారాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అమ్మా. తులారాశి వాళ్ళకి మనం చూస్తే అండి, మొన్నటి వరకు జరిగిన పరిస్థితులన్నింటిలోనూ కూడా రవి బలం యోగించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా చూశారు. 15th దగ్గర నుంచి 30th వరకు మీరు అడిగినటువంటి టైం పీరియడ్లో 17th రవి బలం అనేటువంటిది చేంజ్ అవుతుంది. బుధుడు 15th చేంజ్ అవుతున్నారు వీళ్ళకి. సో ఎక్కడికి చేంజ్ అవుతున్నారంటే 12th హౌస్లోకి వస్తున్నారండి, 11th నుంచి 12thలోకి. సో బుధుడు కూడా అంత గొప్పగా యోగించడు. సో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ప్రధానంగా ఏంటి అంటే, తులారాశి వాళ్ళకి ముందుగా 9th హౌస్లో గురుడు ఒక బ్రహ్మాస్త్రంలా వీళ్ళని కాపాడుతూ ఉంటాడండి. వీళ్ళకి మెయిన్ బలం అదొకటే. అది October 20th వరకు ఉంది అనుకోండి. అయితే ఈ 15 డేస్లో కూడా అది వీళ్ళని కాపాడుతుంది. మనీ విషయంలో ఎప్పుడు సుతీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని ఆపద నుంచి బయటకు తీసుకురావడానికి ఆ గురుడే మిమ్మల్ని కాపాడుతారు. ఆ బలం ఉంది. అయితే 6వ స్థానంలో శని వక్రించి సంచారం చేస్తున్నారు. దీనివల్ల లీగల్ లిటిగేషన్స్ కానీ, లేదనుకుంటే ఆరోగ్య సమస్యలు కానీ, శత్రుబాధలు కానీ, రుణబాధలు కానీ ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశములు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా బాగుందండి. శుక్ర బలం ఉందండి. తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు. వీళ్ళకి శుక్రుడు బాగున్నారు అంటేనే అసలు ఒక బలం చేతిలో ఉన్నట్టు. సో ఇది వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? శుక్రుడు ఎక్కడ యోగిస్తున్నారు అని అంటే 10th అండ్ 11th హౌసెస్లో వీళ్ళకి యోగిస్తున్నారమ్మ. 10th అంటే కెరీర్, 11th అంటే లాభము. ప్రధానంగా వీళ్ళ యొక్క కెరీర్లో ఎవరైతే, అందరికీ కాదండి, మళ్ళీ తులారాశి వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, లలిత కళల్లో ప్రవేశం ఉన్న వాళ్ళకి, ఫ్యాషనబుల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ప్యాషన్తో ఫ్యాషన్ మీద ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళకి. సో ఎలాగా అంటే సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, రైటింగ్, తర్వాత ఈ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ. శుక్రుడు అంటే లగ్జరీ అండి. అలాంటి లగ్జూరియస్ వాచెస్, లగ్జూరియస్ వెహికల్స్, లగ్జూరియస్ ఐటమ్స్ని వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. చాలా బాగుంది. మంచి ఆదరణ, అభిమానము, తర్వాత అవకాశములు అన్నీ వీళ్ళకి పరిస్థితులు కలిసి వస్తాయని చెప్పచ్చు. మంచి లాభాలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఏంటి అంటే 12వ స్థానంలోకి రవి వచ్చారు. దీనివల్ల 17th తర్వాత నుంచి పనుల్లో ఆటంకాలు ఎక్కువగా పెరుగుతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎలాంటి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అంటే, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, నర్వస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, కుటుంబంతో తగువులు ఎక్కువయ్యే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఆ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా అమ్మ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లేదా వ్యాపారస్తులకి ఎవరెవరికి అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, బిజినెస్ ఫీల్డ్లో ఈ గ్రోసరీస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే స్టాక్స్ కానీ, షేర్స్ కానీ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బుధుడి యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు. దూకుడుగా ఒక్కసారిగా ఇన్స్టెంట్ నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు. కాస్త నష్టపోయే అవకాశములు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఈ బిజినెస్ ఫీల్డ్లో కానీ, రాజకీయ రంగంలో కానీ. ఎందుకంటే రవి అంత వీక్గా ఉన్నారు కదండి. రాజకీయాల్లో కూడా కాస్త వీక్ అవుతారు, పేరు పోతుందన్నమాట. సో ఈ రెండు పెరగాలి అంటే ఏం చేయాలి అంటే, జనరల్లీ ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి. బుధ ఆదిత్య యోగం పడుతుందండి అప్పుడు, అంటే రాజయోగం పడుతుందన్నమాట. ప్యారలల్లీ పర్సనల్ చార్ట్లో కూడా దీనికి సంబంధించిన యోగం ఉంది అంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. పంచమంలో రాహుగ్రహ సంచారం అంత యోగించడం లేదండి. ప్రేమ వ్యవహారాల్లో అపజయం చూడడం కానీ, లేదు అనుకుంటే ఈ యొక్క సంతాన విషయంలో నిరాశ నిస్పృహలకు లోనవ్వడం, వాళ్ళు సరిగ్గా చదవట్లేదనో, వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదనో, లేకపోతే దేంట్లోనైనా అసంతృప్తికి గురవడం, లేకపోతే సంతానం కలగట్లేదని అసంతృప్తికి గురవడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయమ్మా. అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి మార్పులు లేవు. ఇంకా కొంతకాలం కొంచెం ముందుకు వెళ్ళాలి. గత 2 మాసాల నుంచి నేను ఇదే చెప్తున్నాను మాట, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ గ్రహాలు అంతగా యోగించడం లేదండి. రుణబాధల విషయంలో ఇంకా మీరు గట్టెక్కాలి అంటే కొంతకాలం వేచి ఉండాలి. సో దానికోసం అయితే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి. ఒక ఎర్రని మూటలో కందులు, కేజింపావు కందులు మూట కట్టి మంగళవారం రోజు మధ్యాహ్నం 3:30 సమయంలో ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల, పేదవాళ్ళకి కానీ, లేకపోతే దాన్ని నానబెట్టి ఆవు ఎలా తింటే ఆ పదార్థ రూపేణ ఆవుకి తినిపించడం కానీ చేయడం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడేటువంటి యోగం వీళ్ళకి పడుతుందమ్మా.
సో వీళ్ళే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహారం చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న వాళ్ళకి, కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం నిరాశ, నిస్పృహలు అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయండి. కానీ తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప యోగం ఏంటి అంటే ఎక్కడైనా సరే వీళ్ళు బ్రతకగలరు. వీళ్ళకు ఉన్నటువంటి లౌక్యమే గొప్ప అస్త్రము, అదే వీళ్ళకున్న ఆయుధం అండి. అంటే 10 మందిని అట్రాక్ట్ చేసేటువంటి గుణం వీళ్ళకి చాలా బాగుంటుంది. కళల మీద అభిమానం, కళలలో ఆసక్తి చాలా బాగుంటుంది. అదే వీళ్ళకి గొప్ప రాణింపిస్తుంది. బికాజ్ శుక్రుడు యోగిస్తున్నారు కాబట్టి. మాసం చివరిలో నూతన వస్త్ర, వస్తు, సువర్ణ యోగాలు, నూతన వాహన యోగాలు లాంటివి కొనుగోలు చేసే అవకాశములు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. దూరపు ప్రయాణాలు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగం కూడా చాలా బాగా కనబడుతుంది. ప్రధానంగా చెప్పాలి అంటే శని కూడా యోగిస్తూ ఉన్నారు కాబట్టి మీ ప్రయత్నము ఇండిపెండెంట్గా ఎవరి సహాయ సహకారములు అవసరం లేకుండానే జీవితంలో పైకి ఎదుగుతారు. అది మీకున్నటువంటి గుర్తింపుగా రాబోయేటువంటి రోజుల్లో నిరూపణ అవుతుంది. కానీ నవంబర్ 27 దాకా శని వక్రించున్నారు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తులారాశికి కనుక మీ జాతకంలో శని, మీ పర్సనల్ చార్ట్లో శని 4th and 5th లార్డ్ అవుతారండి. సో ఆయన కనుక యోగిస్తూ ఉన్నారనుకోండి, శని బలం ఉంది అంటే పర్సనల్ చార్ట్లో మీ జీవితాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకనంటే ఆయన గొప్పదైనటువంటి విజయాన్ని ఇస్తారు. అలాంటి విజయాన్ని ఇచ్చే శనిగ్రహ ప్రభావం పెరగడానికి, ఆయన మీకు మంచి చేకూర్చడానికి తిరుమల వెళ్ళి రావడం కానీ, శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం లాంటివి ఎక్కువగా చేయండి. చాలా బాగుంటుంది. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు అండి, వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు గురువారము చాలా బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే రంగు ఎల్లో కలర్ చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ప్రధానంగా రవి, బుధ, రాహు, కుజులు అనేటువంటి గ్రహాలు వీళ్ళకి కలిసి రావడం లేదు. సుబ్రహ్మణ్య దర్శనం కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ గొప్పదైన శుభ ఫలితాలు తీసుకొచ్చి పెడుతుందండి. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ మాసంలో ఎస్పెషల్లీ గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల వాళ్ళు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారం అనేటువంటిది, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకున్నటువంటి సమస్య కానీ, మీరు చేరుకోవాల్సిన గమ్యం కానీ ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిగత నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ఒక గైడెన్స్ లేక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చెయ్యాలో, ఏం చదవాలో, ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలో, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలో, అసలు ఎప్పుడు జాయిన్ అవ్వాలో ఏది కూడా తెలియక సతమతమగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఏది ఉన్నా సరే, ఏ సమస్య, ఏ సందేహమైనా నేను మీకు క్లియర్ చేసి జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.